taking everyone's love remembrances. ప్రతి ఒక్కరి ప్రియ Many went స్మృతులను to offer bhog to Baba. తీసుకొని నేనెప్పుడైతే బాబా వద్దకు హోప్ తీసుకొని వెళ్ళానో, అప్పుడు బాబా Started చాలా sharing ప్రేమతో sharing drishti with all of us. మనందరికీ దృష్టిని ఇచ్చారు. Baba's drishti has love. బాబా దృష్టిలో Baba's ప్రేమ drishti ఉంది. has power. శక్తిని It ఇస్తుంది also మనకి. says something to each one of us, right? దాంతో పాటు మనలో ప్రతి And I'm ఒక్కరికి sure ఏదో that ఒకటి each one of చెప్తుంది. you must be receiving నేను some ఖచ్చితంగా messages, some చెప్పగలను. signals from Baba. మీ అందరిలో ప్రతి ఒక్కరు Whether ఏదో receiving ఒక drishti from Baba, మెసేజ్ కానీ, బాబా నుండి కానీ ఏదో ఒక సిగ్నల్ మీ అందరికీ లభించింది అని అనుకుంటున్నాను. బాబా దృష్టి తీసుకునేటప్పుడు while మీరందరూ accepting bhog, బాబా భోగ్‌ని స్వీకరించేటప్పుడు Baba fulfills everyone's pure wish. బాబా మనలో ఉండే ప్రతి ఒక్కరి As soon as you get a thought, పవిత్ర సంకల్పాలను you offer bhog to Baba. సిద్ధి చేస్తారు. Instantly, Baba gives the power, gives blessing. బాబాకి మనం భోగ్ పెట్టిన And వెంటనే of course, we know that బాబా Baba మనకి is వరదానం ఇస్తారు. our obstacles మనకు తెలుసు బాబా మన విఘ్నాలన్నిటిని and makes our తొలగించేవారని, very, very తొలగించి clear. మన మార్గాన్ని Baba does క్లియర్ చేస్తారు బాబా. బాబా తన దృష్టి that ద్వారా Baba said, చేస్తారు ఇలాగా. actually, బాబా highest అన్నారు, happiness which you all have. అన్నిటికన్నా శ్రేష్టమైన సంతోషం మీరందరి దగ్గర In the ఉంది. world, there is lot of suffering from the same way. ప్రపంచంలో And that ప్రపంచం is మొత్తంలో because అలాగే relationship, చాలా దుఃఖం ఉంది. relationship with Baba. బాబాతో మనకున్న Also, సంబంధం through your mind, తో పాటు you have very loveful relationship మీ with మనస్సుతో the whole world because you ప్రపంచం understand మొత్తంతో the కూడా oneness మనకి ఒక అందమైన of సంబంధం all the ఉంది. souls ఎందుకంటే మన that స్మృతిలో are ఎప్పుడూ ఉంటుంది. ఆత్మలైన మనం we are అందరము children of one Father. అన్నదమ్ములమని, So with the world, మరియు we have మనందరము one ఒకే తండ్రి Baba. పిల్లలని. కావున మనకి బాబాతో సంబంధము, Baba is very special ఆ సంబంధం చాలా because విశేషమైన what సంబంధం. is Baba's task? ఎందుకంటే ఏదైతే బాబా కార్యం ఉందో అందులో మనందరం You all are కూడా helpers, భాగస్వామ్యం ఉంది. you all are partners, whatever. మనందరం కూడా భాగస్వాములము. Because we all have same task. What Baba does, we all are doing. బాబా We all ఏదైతే have to do. చేస్తున్నారో మనం కూడా అదే Of చేస్తున్నాము. course, Baba, మనం చేయాలి. teacher, Sadhguru, all బాబా relationship. తండ్రి, But టీచరు, most సద్గురు important మరియు relationship is సర్వ సంబంధాలు ఉన్నాయి బాబాతో that we are మనకు. together with Baba అన్నిటికన్నా ముఖ్యమైన on this unlimited task సమయం of world transformation. ఈ బేహద్ కార్యం, విశ్వ పరివర్తన అనే On బేహద్ this కార్యంలో journey, మనం బాబా తోడుగా ఉన్నాము. Baba is guide, as ఈ Almighty ప్రయాణంలో God. బాబా మన గైడ్. బాబా But ఎల్లప్పుడూ Baba మనతో ఉన్నారు. also సర్వశక్తివంతులైన is బాబా so మనతో much, ఉన్నారు. we make ourselves available, keep using us. ఎంతగా అయితే మనము బాబాకి Our body for karma yoga, our mind సేవ for కోసం రెడీగా ఉంటామో, Samash, మన శరీరాన్ని, మన మనస్సుని, our words to శరీరాన్ని సేవ కోసం, increase మాటలు the ధైర్యం momentum of నింపటం our కోసం, journey. ఎదుటి వాళ్ళలో ఉమంగు And ఉత్సాహాన్ని also పెంచడం కోసం, మన our మనసుని Behad సకాశ ఇవ్వడం family, కోసము, మన బేహద్ పరివారం such a big కోసం family, సేవ చేయడం. ఎందుకంటే ఈ పరివారం చాలా పెద్దది కదా. very, very beautiful relationship, spiritual relationship. ఈ పరివారంలో అందరికీ చాలా అందమైన ఆత్మిక సంబంధాలు ఉన్నాయి. But in Lokik world, అదే లౌకిక ప్రపంచంలో అయితే because of attachment, expectations, మోహం వల్ల ఇది there is కావాలి, lot అది of కావాలని మనకి ఉన్న sometimes disappointment, sorrow. కోరికల వల్ల చాలా దుఃఖము, So చాలా always నిరుత్సాహము, remember, అనుకున్నది as జరిగినప్పుడు your family, your spiritual holy family,
మనది ఆత్మికమైన, So పవిత్రమైన also your కుటుంబం. home has all relationships. బాబా మన ప్రపంచం. So ఎందుకంటే బాబాతోనే మనకి అన్ని సంబంధాలు ఉన్నాయి. మనం బాబాతో ఉన్నాం. doing the task with Baba is బాబా also కార్యం very చేస్తూ a beautiful way to remind ourselves. ఇది ఒక And said, Baba, now new year is coming. అందమైన విధానం మనం బాబాని స్మృతి So చేయడం we కోసం. want to share some message with the world. మనం ప్రపంచానికి Yes, ఒక there మెసేజ్ will be many aspects, but చెప్పాలనుకుంటున్నాము. కొత్త ప్రపంచం there is a lot of వస్తుంది. fear in the world. ఇప్పుడు ప్రపంచంలో అయితే So చాలా భయం ఉంది. start talking, sharing the message of soul as కావున immortal, మొదలు పెట్టండి immortality of life. అందరితో. ఆత్మకి మరణం లేదు. ఆత్మ So అవినాశి awareness when soul అని. is immortal will help souls to increase their ఆత్మ self-worth అమర్ అని also. చెప్పండి. ఇది On చెప్పినప్పుడు oneself, on God. స్వయం పైన నమ్మకం వస్తుంది. భగవంతుడి పైన నమ్మకం వస్తుంది. భయం అనేది And also మారుతుంది realize నమ్మకం ఉన్నప్పుడు. వాళ్ళకి that ఆశని yes, కూడా whatever is happening in the world గుర్ is కల్పించాలి future. మనము. ఇప్పుడు ఏం జరుగుతున్నా గాని So ప్రపంచంలో everyone మన is భవిష్యత్తు Baba creating a new మనందరి world. భవిష్యత్తు చాలా బావుంటుంది. Said ఎందుకంటే you all can తండ్రి మన create కోసం the కొత్త same world, ప్రపంచాన్ని but create a తయారు beautiful చేస్తున్నారు message. కాబట్టి. బాబా అన్నారు మీ And మాటలలో ఒక అందమైన మెసేజ్ రూపంలో repeat పెట్టు. that again. ఎంతమందికి వీలైతే అంతమందికి With మెసేజ్‌ని love, పంపించండి అని looking బాబా at each one చెప్పారు. of us బాబా చాలా ప్రేమతో మనలో ప్రతి ఒక్కరి వైపు చూస్తూ and ఉన్నారు. came back and brought lot of love. నేను Dear తిరిగి Baba, వచ్చి this is for చాలా each one ప్రేమను, of you. ప్రియ స్మృతులను తీసుకొచ్చాను ప్రతి ఒక్కరి కోసం. ఓం శాంతి. ఓం శాంతి. పదహారు వేల మాలలో చివరి మణి అయినా కానీ ఆ ఆత్మలో కూడా ఏదో ఒక విశేషత ఉంటుంది. ఇంకా కిందకు వెళ్తే 9 లక్షల ఆత్మలు ఉన్నాయి కదా! ఆ ఆత్మలలో కూడా ఏదో ఒక విశేషత ఉంది. దొరికింది వాళ్ళకి. స్వయం యొక్క విశేషతను మొదట గుర్తించండి. ఇప్పటికి ఎన్ని లక్షలయ్యారు? ఇప్పుడు 9 లక్షల వరకు మీరింకా చేరుకోలేదు. మీ అందరిలో బ్రాహ్మణ జీవితం యొక్క భాగ్యం విశేషమైన గుణం. గుర్తించండి మరియు దానిని ఉపయోగంలోకి తీసుకురండి. ఇతరులలో ఉన్న విశేషతలను చూసి నిరుత్సాహపడకూడదు, ఈర్ష్య పడకూడదు. స్వయం యొక్క విశేషతను కార్యంలోకి తీసుకొని వచ్చినప్పుడు, పనులు చేయడంలో పెట్టినప్పుడు ఒక్క విశేషత అనేక విశేషతలను
తీసుకొని వస్తుంది. ఎలా అయితే ఒకటి అనే సంఖ్య పక్కన మనం 0ని కనుక పెట్టినట్లయితే ఎంత అవుతుంది? పెడుతూ పోతూ ఉంటే ఒకటి పక్కన 0ని పెడుతూ ఉంటే చాలా ఎక్కువ అవుతుంది కదా సంఖ్య. 0ని పెట్టుకుంటూ వెళ్తే ఒకటి పక్కన. ఒక 0 పెట్టినట్లయితే ఎంత? 10 అవుతుంది. రెండో 0 పెట్టినట్లయితే ఎంత అవుతుంది? మూడోది పెట్టినట్లయితే ఎంత అవుతుంది? 100, 1000 అలా పెరుగుతూ ఉంటుంది. ఈ లెక్క మీ అందరికీ తెలుసు కదా? మీకందరికీ వచ్చు కదా ఈ లెక్క? కార్యంలో పెట్టటం అనగా అర్థం పెంచడం అని. ఇతరులని చూడకూడదు. స్వయం యొక్క విశేషతను ఉపయోగించాలి. అర్థం చేసుకున్నారు కదా అందరూ? అర్థమైంది కదా అందరికీ? ఓం శాంతి. వెల్కమ్ శాంతి. అవ్యక్తి అవ్యక్తి పరివారంకు స్వాగతం. ఇవాళ 9వ రోజు. సదా సంతోషం, సదా ఖుష్. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ హెల్తీ, వెల్తీ అండ్ హ్యాపీ సోల్. ఆరోగ్యకరమైన, సంపన్నమైన మరియు సంతోషమైన ఆత్మ. Om Shanti, everyone. ఓం శాంతి ప్రతి ఒక్కరికి. It's so simple what Baba says, right? బాబా చెప్పేది చాలా సులభం కదా? Have you, each one of you, found your one specialty? మీరందరూ మీ యొక్క విశేషతను కనుక్కున్నారా? తెలుసుకున్నారా? Those who have found one specialty, send it. ఎవరైతే మీ యొక్క విశేషతను తెలుసుకున్నారో అది నాకు పంపించండి. అది మొదటి స్టెప్. బాబా చెప్తున్నారు దాన్ని ఉపయోగించాలి. ఉపయోగించినట్లయితే 10 విశేషతలుగా అవుతుంది. తర్వాత 100గా మారుతుంది. బాబా చెప్పేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా? Specialty could be my love for Baba, my surrender intellect, విశేషత అనేది బాబా పట్ల మనకున్న ప్రేమ అవ్వచ్చు, బాబా పట్ల మనకున్న నిబద్ధత అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీకున్న విశేషతను అండర్లైన్ చేయండి. అది ఒక పెంచుకునే మార్గం కదా? అందుకే బాబాని 1000 భుజాలు ఉన్న వారిగా చూపిస్తారు కదా? సంగమ యుగం సమయం ఇది. బాబా ఏదైతే చెప్తారో వాటన్నిటిని మనం ప్రయోగం చేయాలి. ఏదైనా ఒక విశేషతను వెతకండి.
also to look at the specialties of others. Once you find yours and use it, ఎప్పుడైతే మీ విశేషతను మీరు immediately తెలుసుకొని notice ఉపయోగిస్తారో specialties of others. అప్పుడు మీరు Sometimes ఆటోమేటిక్‌గా ఇతరుల్లో ఉన్న విశేషతలను చూడటం కూడా మొదలు పెడతారు. Every day I see so ప్రతిరోజు much, నేను చూస్తాను. dedication, love, చాలా నిబద్ధత, ప్రేమ, త్యాగం. So just do that. It's very, very important. చేయండి. ఇది చాలా చాలా ముఖ్యమైనది. So you are happy with your health, wealth, మీరందరూ సంతోషంగా ఉన్నారా? body and wealth. మీ యొక్క తనువు, మనస్సు, ధనంతో Everyone happy with the health. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారా? మీ యొక్క ధనంతో, Before mind ఆరోగ్యంతో so much towards body. ఇంతకుముందు There is something happening, pain, నాకు pain, and శరీరం now వైపు it's మనసు just చాలా వెళ్ళేది. still. ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. ఇప్పుడు But with the practice of being bodiless. ఆ శరీరీతనం నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల, అభ్యాసం చేయటం వల్ల కర్మయోగ చేస్తున్నాను. Serving all the time, yagya. ఉన్న సమయం అంతా యజ్ఞ సేవ కోసం వెచ్చిస్తున్నాను. Very happy. అలా చేయటం వల్ల నాకు చాలా that ఆనందం I am able కలుగుతుంది. to use the body. ఎందుకంటే నేను And also Baba ఈ శరీరాన్ని సేవ కోసం ఉపయోగిస్తున్నాను. support, strength. బాబా ఎక్స్ట్రా ఆసరాన్ని ఇస్తున్నారు, శక్తిని ఇస్తున్నారు. Most of the people these days have special diet, right? One is special diet and what they like. చాలా మంది ఈ మధ్య స్పెషల్ గా రకరకాల డైట్లు ఫాలో అవుతూ ఉంటారు కదా. I have seen. నేను చూసాను. I'm at different places. People చాలా say, చాలా "This, this," but కొత్త they don't. ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇది తినము, మేము అది తినము అని. So they also eat that. I said, but you are not supposed to eat, no? Oh no, we like it, so we eat it. Right? కొంతమంది అయితే అంటారు మీరు ఇది తినకూడదు కదా అన్నప్పుడు, నాకు ఇష్టము, నేను తింటాను I always ఇది. say, okay, if you feel happy about it. నేను చెప్తాను, మీరు సంతోషంగా అనిపిస్తే So మీకు for మీరు say, తినండి అని. special diet is of బాబా happiness చెప్తున్నారు, మీ యొక్క స్పెషల్ డైట్ సంతోషం. in your thoughts, మీ యొక్క in your ఆలోచనలలో, words, మీ actions. మాటలలో, Just be మీ happy. కార్యాలయాల్లో ప్రతి దాంట్లో సంతోషంగా ఉండండి. కేవలం సంతోషంగా ఉండండి. Happiness is very, very special diet. సంతోషం అనేది చాలా చాలా స్పెషల్ డైట్. You say yes, every one of us, and that is ఎవరైనా మనల్ని అడిగినప్పుడు happiness. మీరు స్పెషల్ డైట్ లో ఉన్నారని అడిగితే చెప్పండి, అవును మేము Whatever you eat, సదా సంతోషం అనే స్పెషల్ డైట్ లో ఉన్నాము అని. happiness. ఏది తింటున్నా కానీ దాన్ని సంతోషంగా తినండి. Cook with happiness, whatever. వండేటప్పుడు కూడా సంతోషంగా ఉండండి. ఏం చేస్తున్నా కానీ సంతోషంగా ఉండండి. సదా సంతోషంగా ఉండండి. When mind is happy, మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉంటుందో body is healthy. శరీరం అప్పుడు ఆరోగ్యకరంగా ఉంటుంది. And also wealth. Are we happy with that? ధనంతో అందరూ In the morning, సంతోషంగా ఉన్నారా? మీకున్న సంపదతో, సంపద విషయంలో the సంతోషంగా ఉన్నారా? unlimited treasure of knowledge. పొద్దున్నే బాబా మనకు బేహద్ జ్ఞాన ఖజానాను, జ్ఞాన సంపదను ప్రతి ఉదయం మనకి ఇస్తారు కదా. Today Baba was explaining all the time ఇవాళ బాబా చెప్తూ about ఉన్నారు, one Father, one Creator, ఒక్క తండ్రి, ఒక్క సృష్టికర్త, ఒక్కరే అని. Rajyogi means to have yoga. రాజయోగి అంటే ఒక్కరితోనే యోగం జోడించడం. And there are human beings and దేవి దేవతలు ఉన్నారు, మనుషులు ఉన్నారు. the big tree. ఇది చాలా పెద్ద విస్తారమైన వృక్షం. Knowledge of Creator and creation. బాబా అయితే మనకి రచన మరియు రచయిత యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. For our sustenance. Not కానీ only మన for యొక్క sustenance, పాలన కోసము, we have పాలన కోసం మాత్రమే కాక ఎల్లప్పుడూ మనకు ఏదో ఒకటి ఉంటుంది. ఇతరులతో పంచుకోవడం
కోసం బాబా సేవలో I always say you only have to have elevated thought. నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. మీరు కేవలం శ్రేష్ఠ సంకల్పం చేయ చే చేస్తే చాలు బాబా మీకు వెంటనే ఇస్తారు. What will I do? I will use for Baba. బాబా Nothing మనకిచ్చినప్పుడు more మనం than ఏం I చేస్తాం? use. దాన్ని ఉపయోగించాలి. There are two. One thing is that 2 విషయాలున్నాయి. ఒకటి waste lot of ఇదివరకు money. మేము చాలా ధనాన్ని Food and clothing, వ్యర్థం lot of things which were not necessary. ఆహార విషయంలో, టోలీల విషయంలో వేస్ట్ అయ్యేది. వ్యర్థం అయ్యేది. I know majority of you were not నాకు into any తెలుసు. kind of negative మీలో habits, but there were some. చాలా మందికి And when they are able to give up those habits, their lot ఇతర of money is saved. అలవాట్లు ఉండుంటాయి. అవన్నీ మీరు So జ్ఞానంలోకి whatever you వచ్చినప్పుడు saved after belonging to Baba, ఆహ్, changing your habits, వదిలేసుంటారు. మీ అలవాట్లు వదిలేయటం వల్ల చాలా ధనం Baba's service. మిగిలిపోతుంది కదా! ఆ And that మిగిలిపోయిందంతా comes back బాబా 1000 సేవలోకి multiplied. పెట్టాలి. అప్పుడు మీరెప్పుడైతే బాబాకిస్తారో అది No complaint, right? చాలా రెట్టింపవుతుంది. రెట్టింపుగా అయి మీకు తిరిగొస్తుంది. So our happiness. Happiness is bringing everything, and because సంతోషం we have it, అన్నిటిని తీసుకొస్తుంది. మన దగ్గర సంతోషం ఉంది కాబట్టి మనం సంతోషంగా ఉన్నాం. like today, సంగమ యుగంలో talked about that. What brings happiness is relationship. సంగమ యుగంలో సంతోషం ఏది ఇస్తుంది అంటే We have సంబంధాలు. close మనకి relationship with God. ఎంత దగ్గర సంబంధం ఉంది భగవంతునితో. Using ప్రపంచంలో అందరూ pray, భగవంతుడి కోసం వెతుకుతున్నారు. రకరకాల పేర్లతో whole night పూజిస్తున్నారు. going to pilgrimage places. ఉపవాసాలు చేస్తున్నారు. తీర్థయాత్రలు చేస్తున్నారు. And here actually Baba knocked our door. ఇక్కడైతే బాబా వచ్చి మన తలుపు తట్టారు. నేనిక్కడున్నాను అని. మనందరి తలుపు తట్టారు కదా! I used to go to so with the family. They will take us to Haridwar. మేము మా కుటుంబం అంతా కలిసి అక్కడికి ఇక్కడికి చాలా చోట్ల తిరిగాము. భక్తిలో హరిద్వార్ అని, అక్కడని, ఇక్కడని. And now Baba says that you ఇప్పుడు belong to me. బాబా చెప్పారు మనకి, మీరు నాకు చెందినవారు అని. Yours. అప్పుడు నేను కూడా చెప్పాను, నేను నీ వారిని అని బాబాకి. నేను మీకు చెందిన వారిని అని. He gave us such a big family. బాబా మనకి చాలా పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు, ఆత్మిక కుటుంబాన్ని. There are so many all over. ప్రతి సాయంత్రం మనం కలుస్తున్నాము. ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. For world, Baba said they all are souls. You are ప్రపంచంలో ఉన్న ఇతర వాళ్ళందరికీ బాబా మనకి చెప్పారు, వాళ్ళందరూ ఆత్మలు, మీరందరూ ఒక కుటుంబం అని. belonging to God, having ఇలా మనం బాబాకు చెందిన వారమని, ఆత్మిక కుటుంబానికి చెందిన వారమని, ప్రపంచమంతా మన కుటుంబం, ప్రపంచం అనే కుటుంబానికి చెందిన వారమని, unlimited మనకి aspects. బేహద్దు విషయాలు చాలా ఉన్నాయి మనకు. Feel that how happy we are, how lucky we are. మనము ఎంత శ్రేష్టమైన వాళ్ళము, ఎంత భాగ్యవంతులము మనము. Keep happy all the time. కావున సంతోషంగా ఉండండి ఎల్లప్పుడూ. See the fruits of happiness. సంతోషం యొక్క ఫలాలను See on your చూడండి. mind and శరీరానికో, unlimited మనసు freedom. కోసము, మీ బేహద్దు And స్టేటస్ Baba is కోసము. saying that serve through your cheerful బాబా face, బాబా smile చెప్తున్నారు, face. మీ హర్షిత ముఖం ద్వారా సేవ చేయండి అని. And I'm sure that we are Baba's good, obedient children. నేను ఖచ్చితంగా ఉన్నాను. We will do. బాబా యొక్క మనందరం బాబా యొక్క మంచి నిబద్ధత ఉన్న పిల్లలమని. సో బాబా చెప్పింది చేస్తాము. ఓం శాంతి. Om Shanti. Happy ఓం Sadguru శాంతి. everyone. And so హ్యాపీ today సద్గురువారం అందరికీ. we will be having very sweet Avikti angel with us. ఇవాళ మనకి చాలా మధురమైన ఆ వ్యక్తి ఏంజల్ ఉన్నారు. కావున అందరికీ విజ్ఞప్తి, ఉండండి. పూర్వీకుల
యొక్క షేరింగ్ విన్న తర్వాత ఆ వ్యక్తి ఏంజెల్‌ది కూడా వినొచ్చు. ఒకప్పుడు గోపికలు సాకార్ బాబాతో ఉన్నారు. వారు వారి రోజంతా తినడంలో, ఆడుకోవడంలో, దివ్యమైన జ్ఞానాన్ని వినడంలో సమయాన్ని వెచ్చించారు. अनुभव बड़ा निराला है. అది డ్రామాలో చాలా అందమైన పార్ట్. ఆ ఘట్టం డ్రామాలో చాలా అందమైన ఘట్టం. సాకార్ బాబాతో గోపికలు ఉన్న ఘట్టం. लुटाने वाला है. ఇప్పుడు మనము వారి యొక్క కథలను వింటూ, యజ్ఞం యొక్క కథలను వింటూ మన కాలాన్ని గడుపుదాము. गीत में सुन रही थी మనోహర్ దాదీజీ, तो नहीं भूलूंगी నేను ఒక పాట విన్నాను. బాబా మీ యొక్క ప్రేమను ఎప్పటికీ మర్చిపోను అనే పాటను విన్నాను. प्यारा होता है బాబా యొక్క ప్రేమ भगवान के प्यार में చాలా समाया हुआ होता है చాలా निस्वार्थ చిత్రమైనది. బాబా ప్రేమలో ఏమి ఉంది? का प्यार నిస్వార్థత, బేహద్దు ప్రేమ, जिसको कहें ఆత్మిక ప్రేమ. तो बाबा ने मम्मा ने जो प्यार दिया है బాబా మమ్మ ఏదైతే ప్రేమ ఇచ్చారో कभी भूल नहीं सकते దాన్ని మర్చిపోవాలని ప్రయత్నించినా కానీ మర్చిపోలేము. अनुभव బాబా ने कराया है ఎంత जो बाबा के చాలా లోతైన అనుభవాన్ని ప్రేమను तो धीरे మేము అనుభవం చేసేలాగా చేశారు. अनुभव में आया परंतु జ్ఞానం మాకు అర్థం అవడం, అనుభవంలోకి రావడం తర్వాత జరిగింది నిదానంగా. इन चेतन पौधों को प्यार से బాబా మొట్టమొదట వచ్చినప్పుడు बाबा के ఈ चेहरे చెట్లన్నిటికీ ప్రేమతో నీళ్లు పోశారు. प्यार బాబా యొక్క ముఖం ద్వారా, కళ్ళ ద్వారా ప్రేమ అలా కనిపించేది, మెరుస్తూ ఉండేది. బాబా కళ్ళల్లో, ముఖంలో ప్రేమ చూస్తూ ఉండాలని అనిపించేది ఎప్పుడు బాబాని. మేము బాబా యొక్క ప్రేమను అనుభవం చేశాము. మొదట్లో ఎప్పుడైతే వచ్చామో, ఎప్పుడైతే మా అమ్మ కూడా వచ్చారో, అప్పుడు మాకు కొంచెమే తెలిసింది హిస్టరీ. మా అమ్మ వచ్చారు, బాబా సింధిలో ఉన్నారు. వారిద్దరి ఇల్లులు కూడా దగ్గరగానే ఉన్నాయి. మా అమ్మ కూడా యశోద బాబా యొక్క లౌకిక భార్య, వారి యొక్క చుట్టాలు. మా అమ్మ, బాబా కానీ ఒకరికొకరు డైరెక్ట్ గా చుట్టరికం లేదు. వారి యొక్క భార్య తరపున చుట్టరికం ఉంది. ఎప్పుడైతే శివ్ బాబా వచ్చారో అప్పుడు మొత్తం మారిపోయింది. అప్పుడు దాదా లేఖరాజ్ కాదు, ఇంకా ఆయన ప్రజాపిత బ్రహ్మగా అయిపోయారు. నిన్నను దాదా లేఖరాజ్, ఈ రోజు ప్రజాపిత బ్రహ్మ అయిపోయారు. దివ్య సాక్షాత్కారాలు అవ్వటం మొదలు పెట్టింది. ఈ సాక్షాత్కారాలు మొత్తం ఆ ఊర్లో అంతా తెలిసిపోవడం మొదలు పెట్టింది సాక్షాత్కారాల విషయం. అందుకు అది ఒక ఆకర్షణగా అయింది. అందరు రావటం మొదలు పెట్టారు. చాలా మంది రావటం, సాక్షాత్కారాలను అనుభవం చేయడము. అప్పుడు మా అమ్మ ఒక కుమారిగా ఉన్నారు, దగ్గరలోనే ఉండేవారు. మా అమ్మకి వాళ్ళ అమ్మ ద్వారా ఎప్పుడైతే తెలిసిందో, మా అమ్మ రావటం మొదలు పెట్టారు బాబా వద్దకు. ఎప్పుడైతే మా అమ్మ, బాబా ఒకరినొకరు చూశారో, బాబా ఎప్పుడైతే మొదట చూశారో, అప్పుడు బాబాకి వెంటనే సాక్షాత్కారం అయినట్లు అనుభవం అయింది. తిను కల్పం ముందు నా యొక్క బిడ్డ అని, మరియు తిను యజ్ఞం మొత్తాన్ని తిను సంభాళిస్తుంది అని. మా అమ్మకి ఏం అనుభవం అయిందంటే, సత్యమైన గీత జ్ఞానదాత లభించారు అని. మా అమ్మ, బాబా ఒకరి ప్రేమలో ఒకరు మగ్నమయ్యారు.
మా అమ్మకు ప్రతిరోజు ఒక పాట ఇచ్చేవారు. నువ్వు దీనికి సంగీతం కట్టు అని. మా అమ్మకు చాలా బాగా వచ్చు. మా అమ్మ పాటకు రాగం కట్టేవారు. మా అమ్మ మా అమ్మకు స్కూల్లో చాలా ప్రైజులొచ్చాయి. ఇలా కొత్త కొత్త పాటలు తన స్టైల్‌లో మా అమ్మ తన యొక్క స్టైల్‌లో సంగీతాన్ని కట్టినందుకు. మా అమ్మ యొక్క ముఖంలో అన్ని కళ్ళు అన్నిటి నుంచి కూడా సంగీతము వినిపించేది. మా అమ్మ ముఖము చూస్తూ ఉండబుద్దయ్యేది. మా అమ్మ పాడుతూ ఉంటే. బాబా మా అమ్మకు ఓం అని స్మరణ చేయడం నేర్పించారు. మా అమ్మ దాన్ని కూడా వీణ మీద పాడేవారు. అలా మా యొక్క సత్సంగం మొదలైంది. మేము చాలా చిన్న వయసులో ఉన్నానప్పుడు. నేను కూడా ఒక కుమారిని. మేము బాబా ఇంటికి దగ్గరగా ఉండేవాళ్ళము. మా అమ్మ పాట విని మేమందరము మా అమ్మకి సహచరులుగా అయ్యాము. అలా పాడుతూ మేము ముందుకెళ్ళాము. అప్పుడైతే మేము మమ్మ అని పిలిచేవాళ్ళం కాదు. కానీ మా అమ్మ ముఖంలో చిరునవ్వు మరియు గంభీరత రెండిటి కలయిక కనిపించేది. హర్షిత ముఖంగా ఉండేది. అలానే గంభీరత కూడా ఉండేది. మా అమ్మ ఎప్పుడైతే రోడ్డు మీద నడుస్తూ వెళ్ళేవాళ్ళు, స్కూల్ పిల్లలందరూ లేచి నుంచునేవాళ్ళు. ఏముందో తెలీదు మా అమ్మ ముఖంలో. స్కూల్ డ్రెస్‌లో ఉండేవారు మా అమ్మ. వాళ్ళు కూడా మామూలు స్కూల్ పిల్లలే. మా అమ్మ వారు సమానంగా ఉండేవారు. కానీ మా అమ్మకు చాలా పొడవైన జుట్టు, ముఖంలో దివ్యత, గంభీరత, చాలా చిరునవ్వుతో ఉండేటువంటి ముఖము. ఆ సమయంలో తను భవిష్యత్తులో మా అమ్మ అవుతారని మాకు తెలీదు. కానీ మా అమ్మ వస్తూ ఉండేవాళ్ళు. అలా యజ్ఞం సాగుతూ ఉంది. తర్వాత ఎప్పుడైతే కుమారీలు వస్తున్నప్పుడు చాలా కుమారీలతో పాటు వారి తల్లులు కూడా వచ్చేవారు. మేము మా ఇంట్లో ఉండేవాళ్ళము. కానీ మేము ప్రతిరోజు వచ్చేవాళ్ళం. ప్రతిరోజు మా అమ్మ మధురాతి మధురమైన పాఠం ఏదో ఒకటి చెప్పేవాళ్ళు. మేమందరం ఎప్పుడైతే అక్కచెల్లెలుగా అయ్యామో అప్పుడు లౌకిక పరివారంలో అందరికీ తెలిసిపోయింది. ఓం మండలి గురించి చాలా వేగంగా వ్యాప్తి చెందిపోయింది అందరికి. అప్పుడు ఓం మండలికి వెళ్ళకూడదు అని తల్లిదండ్రులందరూ ఆంక్షలు పెట్టడం మొదలుపెట్టారు. అప్పుడు మా అమ్మ మాకు చెప్పేవాళ్ళు, మీరు రావచ్చు, ప్రతిరోజు మీరు రావచ్చు. ఎవ్వరు మిమ్మల్ని ఆపలేరు. కానీ మీకు ప్రేమ ఉండాలి. మీరు మొండితనం చూపించకూడదు. ఇంట్లో వాళ్ళు నొప్పించి రాకూడదు. తల్లిదండ్రులు అనుకోకూడదు. అక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, వీళ్ళు ఇలా మొండిగా అయ్యారని అనిపించకూడదు తల్లిదండ్రులకి. కానీ వాళ్ళకి ఏం అనిపించాలి అంటే మంచిగా ఇష్టంతో పంపించాలి. తల్లిదండ్రులకు సేవ చేయండి. తల్లిదండ్రులతో మధురంగా మాట్లాడండి. వారు కఠినంగా మాట్లాడినప్పటికీ మీరు మధురంగానే ఉండండి. ఇలా మా అమ్మ మాకు చాలా మంచి మంచి విషయాలను నేర్పించేవారు. నేర్పిస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నారు. మా అమ్మ మాకు ఎటువంటి మంచి విషయాలను చెప్పేవారు అంటే మేము ఇంట్లో వాళ్ళ యొక్క ప్రేమను గెలుచుకున్నాము. మా అమ్మ అంటే కూడా మా అందరికి ప్రేమ ఏర్పడింది. బాబా 2-4 రోజుల తర్వాత వచ్చేవారు. బాబాకు చాలా గౌరవం ఉండేది. కానీ బాబాలో ఆత్మీయ ఆకర్షణ ఉండేది. మేము బాబాని తండ్రి యొక్క స్వరూపంగా చూసేవారము. మాకు ఇప్పుడు జ్ఞానం ఏం పెద్ద ఎక్కువ లేదు. బాబాలోకి శివబాబా వస్తారన్న జ్ఞానం అప్పుడు మాకు లేదు. నిదానంగా మా అమ్మ ఓంని స్మరిస్తూ ఉండేవారు. స్మరిస్తూ మమ్మల్ని కూర్చోబెట్టేవాళ్ళు. చాలా మంది మాతలు వచ్చి ఓం స్మరించేటప్పుడు మా అమ్మకు చాలా ప్రేమను చూపించేవారు. మరి చెప్పేవాళ్ళు, ఇవాళ మేము అసలు మా యొక్క స్వయం యొక్క స్వరూపం చూసాము. మీరు లక్ష్మి యొక్క సాక్షాత్కార రూపం మీరు. మీరు కృష్ణ యొక్క గోపిక రూపం, మీరే రాధ అని అనేవారు మాతలు. తర్వాత మా అమ్మ ఇంకా ముందుకు వెళ్తూ సాగారు. బాబా ఏ జ్ఞానాన్ని అయితే అప్పుడు ఇచ్చారో ఆ మా అమ్మలో ఎలా వచ్చిందంటే బాబా మురళి చెప్పడం, మా అమ్మ క్యాచ్ చేయడం.
బాబా చెప్తుంటే మా అమ్మ క్యాచ్ చేసేవారు. మా అమ్మ దాన్ని చదివి దాని గురించి క్లాస్ చెప్పేవాళ్ళు. వేరే ఏ అక్కయ్య చెప్పగలిగేవారు కాదు. అందుకని బాబా మా అమ్మకు లేఖలు పంపించేవారు. లేఖలు కూడా చాలా పెద్దవిగా ఉండేవి. లేఖలు నిండా జ్ఞానము, మొత్తం స్వయం యొక్క జ్ఞానము. మా అమ్మ మొదట చదివి జ్ఞానాన్ని ధారణ చేసుకొని తను తర్వాత వచ్చి అందరికి చెప్పేవాళ్ళు. మా అమ్మ తన మాటలలో చెప్పేవాళ్ళు. ఎందుకంటే వచ్చిన సభలో చాలా కొత్తవారు కూడా ఉండేవారు. అలా మా అమ్మలో కూడా చెప్పే కళ, అందరికి చెప్పే కళ చాలా బాగా వృద్ధి చెందింది. మా అమ్మ కోర్స్ కూడా చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళు వెంటనే బాబా వారసులుగా అయిపోయేవాళ్ళు. ఎవరికైతే మా అమ్మ కోర్స్ ఇచ్చారో వారు ఎప్పుడు బాబాను వదిలి వెళ్ళలేదు. వేరే మేము చెప్పి ఇతరులు ఎవరైనా చెప్పేవాళ్ళు, కొన్నాళ్ళు వచ్చేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, సరిగ్గా వచ్చేవాళ్ళు కాదు. కానీ మా అమ్మ ద్వారా ఎవరైతే కోర్స్ తీసుకున్నారో వారు మాత్రం స్పెషల్ కార్యం కోసం ఉండిపోయేవారు. నిమిత్తమయ్యేవారు. మా అమ్మ మాటలు ఎంత మధురంగా ఉండేవి. నిస్వార్థ భావము. ఆవిడని ఎప్పుడు ఎవరు పొగడటం ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. సంతోషంగా ఉంటారు. వారి యొక్క యోగ్యమైన రాజుని చూసి, అలాగే ఎంతటి దుఃఖంలో ఉన్నా ఆత్మ ఎంతటి దుఃఖాన్ని అనుభవిస్తున్నప్పటికీ సదా ఆరోగ్యంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండే ఆత్మలైన మన వల్ల సంతోషాన్ని అనుభవం చేస్తారు. ఏ ఆత్మ అయితే ప్రాప్తులు లేకుండా అప్రాప్తిగా అనుభవం చేస్తూ ఉన్నారో అప్రాప్తిని, వారు కూడా సంతోషం అనే ఊయలలో ఊగుతూ ఉంటారు. ఎప్పుడైతే దాతలైన మనల్ని చూస్తారో అప్పుడు. Shanti, little angel. Brother Arjun, that was wonderful sharing. We really appreciate having you with us. And also to మీ Monica. అద్భుతమైన షేరింగ్ విని మనం చాలా సంతోషంగా ఉన్నాము. Happy birthday. And happy soul. ఆరోగ్యకరము, సంపన్నము మరియు సంతోషమైన ఆత్మ. Just as people are happy, ఎలా అయితే ప్రజలు చాలా సంతోషంగా ఉంటారో వారి యొక్క యోగ్యమైన రాజును చూసి, అలాగే ఒక ఆత్మ ఎంత దుఃఖాన్ని అనుభవం చేస్తున్నప్పటికీ ఒక సదా ఆరోగ్యంగా, సంతోషంగా, సంపన్నంగా ఉండేటువంటి ఆత్మని చూసి చాలా ఆనందాన్ని అనుభవం చేస్తుంది ఆత్మ ఎంత దుఃఖంలో ఉన్నప్పటికీ. a soul without attainment would be అప్రాప్తితో ఉన్నటువంటి ఏ ఆత్మ అయినా కూడా మొదలు పెడుతుంది సంతోషం అనే ఊయలలో ఊగట మొదలు పెడుతుంది ఎప్పుడైతే దాతను చూస్తుందో ఆత్మ. healthy, wealthy, or happy Atma. जैसे प्रजा अपनी ఎలా అయితే ప్రజలు తమ యొక్క యోగ్యమైన రాజును చూసి खुश हो जाती సంతోషపడతారో అలాగే ever సదా ఆరోగ్యకరంగా, సంపన్నంగా, సంతోషంగా ఉండే ఆత్మను చూసి को देख
कैसे भी ఎటువంటి దుఃఖంలో నిండి ఎటువంటి దుఃఖంతో కూడుకున్న ఆత్మ అయినా సుఖాన్ని అనుభవం చేస్తుంది. अप्राप्त आत्मा అప్రాప్తితో ఉన్న को देख ఆత్మ కూడా దాతను చూసి प्राप्ति की ప్రాప్తి యొక్క खुशी में సంతోషంలో ఊయలలూగటం మొదలు పెడుతుంది దాతను చూసి. Om Shanti. ఓం శాంతి.